హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుడ్లు కూర చేస్తున్నాను. 6 గుడ్లు తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా పెట్టుకున్నాను తొక్క తీసి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు 4, దాల్చిన చెక్క ముక్కలు 2, లాలిక్కాయ 1, నిమ్మకాయ సైజు చింతపండు, కూరకు సరిపడా కారం, కూరకు సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు తీసుకున్నాను, ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ ఉల్లిపాయలు టమాటాలు ఈ మసాలాలు కలిపి మిక్సీ పెట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో పొయ్యి మీద బాండీ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పసుపు వేసుకున్నాను. ఆ పసుపు కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో గుడ్లు వేసుకుంటున్నాను. కొంచెం కిందలో పెట్టుకొని వేసుకోవాలి. అలా కొంచెం వేగిన తర్వాత గుడ్లు తీసుకుంటున్నాను. ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మనం ఇందాక టమాటాలు మసాలాలు ఇవి పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు అవి అది వేసుకుంటున్నాను. ఇది ఇలాగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. నేను ఇందాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూపించలేదు, ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేస్తున్నాను, ఒక చిన్న స్పూన్ వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఇది బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత పచ్చివాసన పోయినంత వరకు వేగాలి. వేగిన తర్వాత అప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఈ నూనె ఇలాగ పైకి తేలాలి, పచ్చికంప పోయేంత వరకు వేపుకోవాలి. ఇది టమాటా ఉల్లిపాయ ముద్ద ఇలా పచ్చికంప పోయిన తర్వాత ఇందులో మనకు ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీనికి కారం వేసుకోవాలి. కారం ఉప్పు వేస్తున్నాను. ఇవి కొంచెం పచ్చిగా పోవాలి, కారం కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత అప్పుడు వాటర్ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయలు అది ఉంటే మీరు అందులోని ఉల్లిపాయ ముద్దలోనే వేసి నూరేసుకోవచ్చు. నా దగ్గర అల్లం లేదనేసి పేస్ట్ ఉంటే అది వేసాను. ఇది అయిన తర్వాత అప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మూత తీస్తున్నాను. ఇదిగో ఇలాగ కారం ఉప్పు వేసిన తర్వాత ఇలాగ నూనె ఆయిల్ కొంచెం పైకి తేలాలి. తేలితే అప్పుడు పచ్చికంపు ఉండదు. ఇప్పుడు ఇందులో వాటర్
మనకి గ్రేవీని పెట్టి వేసుకోవచ్చు వాటర్. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వేసుకోవచ్చు. నీళ్ళు పోసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కొంచెం మంట హైలో పెట్టుకొని ఇది ఉడకాలి బాగా. ఇప్పుడు చింతపండు పులుపు కూడా వేసుకోవాలి. దాన్ని చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది ఇలా పిసుక్కొని ఇందులో వేసుకుంటున్నాను. మనం ఉప్పు కారం అవి ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. అలాగే నేను గుడ్లకు కూడా ఇలాగ ఘాట్లు పెట్టుకున్నాను. దీంతో గుడ్లు కూడా వేసుకుంటున్నాను. ఇందులో ఏమి వేయక్కర్లేదు. కొంచెం కరివేపాకును కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. మసాలాలు ఏమి వేయక్కర్లేదు. ఆ తర్వాత చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈ 10 నిమిషాలు అయ్యింది. ఇగో కూర అయితే రెడీ అవుతుంది. ఇలాగ ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు మనం కరివేపాకును కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉంచుకొని గ్యాస్ కట్టేసుకోవడమే. హాయ్ ఫ్రెండ్స్, గుమగుమలాడే గుడ్ల కూర రెడీ అయిపోయింది. ఇది చపాతీల్లోకి, పుల్కాల్లోకి, రైస్లోకి బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చూడండి. కామెంట్ పెట్టండి ఎలా ఉన్నదని. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, మరి ఉంటాను.